ఎస్ రైట్ నౌ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర నగర్లోని వ్యవసాయ వర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్ల కోడళ్ల దగ్గర ఉండేటువంటి గ్రీనరీ, దాన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఇళ్ల మధ్య, వీధుల మధ్య, పెద్ద పెద్ద రోడ్ల మధ్య ఈ అవెన్యూ ప్లాంటేషన్ మనకు కంటికి ఇంపుగా కనిపించడం, అంతేకాదు మరి రవాణా సాఫీగా సాగేందుకు కూడా ఈ డివైడర్స్ ఉపయోగపడతాయి. డివైడర్స్ వచ్చే ట్రాఫిక్ని వెళ్ళే ట్రాఫిక్ని డివైడ్ చేయడానికి. ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ ఒక ఆకుపచ్చని అనుబంధం ఉంటుంది. హలో ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అతిథుల్లో ఒకరిగా ఉన్నారు. అదిగో ముఖ్యమంత్రి మొక్క నాటుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ సపోర్ట్ కొడితే సార్కి వినిపిస్తుంది గట్టిగా. థ్యాంక్ యూ. సాధారణంగా ఆకాశం మీద ఉంటుంది హరివిల్లు, కానీ నేలనే హరివిల్లుగా మార్చేవి చెట్లు, మొక్కలు, పూలు, పళ్ళు. అలాంటి హరివిల్లు ఆరోగ్యాల సిరిజల్లుగా, ఆనందాల జల్లుగా ఉండాలి అంటే మనం మొక్కల్ని నాటి పెంచి పోషించాలి. ఆనరబుల్ సీఎం గారు, ఆ పక్కనే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అటవీ పర్యావరణ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ్ గారు, ఇంకా ఇతర పెద్దలు మొక్కలు నాటి వస్తున్నారు. పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు.
ఓహమంటూ లేనివాడు అందరినీ తెలంగాణ రాష్ట్రం అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా దేశంలోని రాష్ట్రాల్లో మొదటి లేదా రెండో స్థానంలో ఉంటున్నాయి. తల్లి పేరు మీద చెట్టు నాటండి అని భారత ప్రభుత్వం చెబితే యావత్ 29 రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉంది మన తెలంగాణ. తల్లులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాకే నామ్ ఏక్ పేడ్ అని. ఇలాంటి పథకాలు మరి ప్రజలందరినీ ప్రోత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనం అందరం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ పచ్చ బంగారం పంచేందుకు ప్రతి తల్లిని కోటీశ్వరాలుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు కూడా సీఎం గారి గైడెన్స్లో సీఎం గారి ఆదేశం మేరకు సాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు సీఎం గారు వేసుకున్న